అయితే మాకు ఎందుకంటే ఎన్నికల ముందు 9 నెలల ముందే మరి రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర సందర్భంగా మరి బీసీలకు మరి స్థానిక సంస్థలు ఎన్నికల ముందే బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాట తూచా తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు అమలు పరచాలి. రామారెడ్డి బీసీ డిక్లరేషన్లు కూడా చెప్పారు. మరి మేము బీసీలకు 42% రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఆ మాట మీద నిలబడి ముఖ్యమంత్రి గారు మరి బీసీలకు చిన్న పోస్టులు అడుగుతున్నాం. మేము ఒక వార్డు మెంబర్లు, ఒక సర్పంచులు, జడ్పీటీలు, ఎంపీపీలు మేము ముఖ్యమంత్రి సీటాలు అడుగుతలేము, రాజ్యసభలు అడుగుతలేము, మరి మేము ఎమ్మెల్యే సీట్లు అడుగుతలేము. చిన్న విషయాలే. మేము 60% బీసీలము. మరి 78 సంవత్సరాల నుంచి అడుగడుగున వెనుకబడిపోయాం. గొర్రెనిచ్చో బర్రెనిచ్చో మమ్మల్ని మభ్యపెడుతున్నారు తప్ప మాకు రిజర్వేషన్ పెంచాలని మా పోరాటం అండి. 60% ఉన్నాం, మాకు న్యాయం జరగాలి. నమస్కారం. ఒకసారి సంఘము జాతీయ కన్వీనర్ను బాలగోని బాలరాజు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పార్లమెంట్లో రాహుల్ గాంధీ కులగణన భారతదేశం మొత్తం చేస్తానని మాటిచ్చిండు. కానీ ఇక్కడ రాష్ట్రంలోనేమో జరుగుతున్నది వేరు. చేస్తామంటారు కానీ దాని కార్యాచరణ పూర్తలేరు. కాబట్టి మేము ప్రధానంగా జాతీయ సంఘం గాజుల సింగన్న నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల దగ్గర కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా చేస్తున్నాము. కులగణన జరగాలని మా ప్రధాన డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేము 48 గంటలలో కులగణనకు మార్గదర్శకాలు ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.